నమస్తే అండి. నమస్కారం అమ్మా. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంది. హీరో వచ్చేదే మీ రాశికే. ఓపెన్ గా చెప్పాలంటే గురువు ఇస్ అ పర్ఫెక్ట్ హీరో. అది మంచి హీరో, విలన్ కాదు. సో గ్యారంటీ వచ్చేదే మీ ఇంటికి. మీ ఇంటికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీ లైఫ్ అనేది ఫెంటాస్టిక్ గా చేంజ్ అవ్వడం, ఇల్లంతా సంతోషంగా ఉండడం. దాంట్లో యాక్చువల్లీ దర్ ఇస్ అ మూవీ కాల్డ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఐ థింక్ దట్ ఈస్ మహేష్ బాబు అండ్ వెంకటేష్ ఇద్దరు కలిసి. దానిలో చూసారంటే డబ్బు పరంగా అసలు ఏమీ వాళ్ళు పట్టించుకోనేనారు. 24/7 మంచి చేయాలి, గొప్పగా ఉండాలి. ఇది ఒక 2 మాటలే ఎంటైర్ సినిమా మొత్తం ఇదే పెట్టి కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు సో ఆటోమేటిక్లీ కర్కాటకంలో పుట్టిన అందరూ ఇప్పుడు ఆ ఫ్యామిలీ లాగానే ఇప్పుడు సింపుల్. ఇప్పుడు మొత్తం రిజల్ట్ ఆఫ్ ఏదైతే ఫలితం చెప్పాలో కర్కాటకంలో ఆ మూవీ చూసారంటే మీకు నేను ఏం చెప్పాలనుకున్నానో అర్థమైపోతుంది. అన్ని మంచి విషయాలు జరుగుతుంది. మీ ఇంట్లో మంచి విషయాలు, మీ ఇంట్లో శుభకార్యాలు, మీ ఇంట్లో ఫారిన్ వెళ్ళడం, మీరు ఫారిన్ వెళ్ళడం, హెల్త్ పరంగా కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఫర్ షూర్ ఎవరైనా సరే హెల్త్ చూసుకోవాలి. మెయిన్గా తల పగుది, తల సంబంధించిన ఇష్యూస్, లెఫ్ట్ ఐ సంబంధించిన ఇష్యూస్, ఇవన్నీ కాస్త చూసుకోవాలి. డైలీ తల స్నానం చేసే వాళ్ళే కాస్త చూసుకోవాలి. ఒకటి. సెకండ్ వన్, మీరు చూసారంటే ఫారిన్ వెళ్లే ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కర్కాటకంలో పుట్టిన వాళ్ళు ఫారిన్ వెళ్ళడం, అదేలాగా ఉద్యోగం ఉంటే మీ ఉద్యోగం వద్దని మీరు ఓన్ గా బిజినెస్ చేస్తారు. మీ వంశంలో ఒక బిజినెస్ ఉంది, మా నాన్నగారికి ఇలా ఏదో ఒక బ్రాండ్ ఆఫ్ ఉంది, అది డిస్ట్రిబ్యూషన్ ఉందంటే అది మీరు ఇప్పుడు తీసి చేసేకి ఒక ఛాన్సెస్ ఉంది. మీ నాన్నగారు చేస్తే మీ పిల్లలకి ఇస్తారు, వారసత్వం అని చెప్తాం కదా, అలాగా వీళ్ళు చేసేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. 80% ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు సిచ్యువేషన్ చూసారంటే 100% మీ లోన్స్ అంతా తీరిపోతుంది, అప్పులు జీరో. ఈ రోజు దాకా అప్పులు విపరీతంగా ఉంది సార్, ఈఎంఐ కడతా ఉన్నా అంటే ఈ రోజు అప్పులు క్లియర్. అలా డబ్బు ఫెసిలిటేట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తుందంటే మీ మదర్ సైడ్ నుంచి ఇస్తారు, మీ ఫాదర్ సైడ్ నుంచి ఇస్తారు, గిఫ్ట్స్ వస్తాయి, అవార్డ్స్ రివార్డ్స్ గిఫ్ట్ మనకే తెలియదు. కొంతమంది నేను వస్తానని చెప్పినా కూడా తీసుకెళ్లరు, అసలు మీకు మర్యాదనే ఉండదు. లాస్ట్ 1 year నరకంలో ఉంటారు. ఓపెన్ గా చెప్పాలంటే ఆ నరకం నుంచి ఈ కర్కాటక రాశి వాళ్ళు కంప్లీట్ గా బయటికి వస్తారు. ఇప్పుడు మీకు వద్దన్నా సరే వాళ్ళు మర్యాద ఇస్తారు. మీ ఆలోచనలు వెరీ పాజిటివ్ గా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు అన్ని కరెక్ట్ గా ఉంటుంది కదా. ఇంకొకటి, కర్కాటకంలో పుట్టిన అందరికి హెల్త్ మంచిగా చేంజ్ వస్తుంది. అదే మెయిన్ గా ఓవర్ వెయిట్ అవ్వడం అలాంటి విషయాలు లేకుండా కొంచెం స్ట్రీమ్ లైన్ అవుతారు. ఒకటి. రెండవది, మీ యొక్క లైఫ్ లో నాకు అమ్మాయే లేదు సార్, అసలు అబ్బాయే పుట్టలేదు సార్ అంటే ఇప్పుడు అబ్బాయి పుడతాడు. మీ లవ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతుంది. అంటే పంచమ స్థానానికి కాదు, అష్టమ స్థానంగా కాలపురుషానికి ఉండడం వల్ల ఇప్పుడు మీరు అనుకునే అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. మీ అనుకునే అమ్మాయికి మీకు రావడానికి ఛాన్స్ ఉంది. పాసిబ్లీ డాక్టర్, పాసిబ్లీ వాళ్ళు వచ్చి సైకాలజిస్ట్ అవ్వచ్చు, పాసిబ్లీ వాళ్ళు వచ్చి ఒక దీంట్లో గవర్నమెంట్ జాబ్స్ లో ఉండొచ్చు. ఇలాంటి కాంబినేషన్ ఉంది. అదేలా చూసారంటే చాలా మందికి పెళ్లిళ్ళు అవ్వడం అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఈ ఇయర్ గ్యారంటీగా పెళ్లి అయ్యే దాంట్లో కర్కాటక రాశి ఉంది. ఒకటి. సెకండ్ వన్, మీరే మీ యొక్క లైఫ్ ని, మీ జాబ్ ని చెడగొట్టుకుంటే దాన్ని ఏం చేయలేరు. గురువు అక్కడ ఉన్నప్పుడు ఆ తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటుంది, అంటే అర్థం చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో యథార్థంగా మీ బాస్ ఉన్నారో లేదంటే ఈజీగా ఫ్రీగా ఉన్నారో అన్నట్టుగా మీరు వెళ్ళి అక్కడ కూర్చొని మీ బాస్ కి అడ్వైస్ చేశారంటే మీరు మీ సీట్ ఖాళీ చేయాల్సిందే. సో యూ షుడ్ నాట్ అడ్వైస్ టు యువర్ బాసెస్, ఎందుకంటే త్రికోణంలో శని ఉన్నాడు. పెద్దవాళ్ళ యొక్క అడ్వైస్ మనం తీసుకోవాలి. మీ ఇంట్లో మీరు అడ్వైస్ చేయొచ్చు, మీ పెద్దవాళ్ళకి ఏం కావాలో, మీ పిల్లలు ఎలా ఉండాలో అలాంటి విషయాలు, నీతి విషయాలన్నీ చెప్పొచ్చు. నాట్ విత్ ద ఫ్యామిలీ, ఐ మీన్ నాట్ విత్ ద ఆఫీస్, నాట్ విత్ ద బిజినెస్. జాబ్ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రిఫరబుల్ ఏంటి సార్, జాబ్ బిజినెస్? ఇప్పుడు ఏంటంటే వారసత్వంగా వచ్చే విషయాన్ని వీళ్ళు చేయడం స్టార్ట్ చేస్తారు. అదేలాగా బిజినెస్ విత్ రెస్పెక్ట్ టు టీచింగ్, ఉపదేశం సంబంధించిన విషయాలు. కొంతమంది బ్యాంక్ లో జాబ్ తీసుకుంటారు, టెల్లర్ గా, క్యాషియర్ గా, మేనేజర్ గా, అలాంటి ప్రాస్పెక్ట్. కొంతమంది స్కూల్ స్టార్ట్ చేస్తారు, ప్రీ స్కూల్ లాగా ఉండొచ్చు, క్రచ్ లాగా ఉండొచ్చు, అలా స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఎక్స్పోర్ట్ కంపెనీ స్టార్ట్ చేస్తారు, అడ్వైజరీ కంపెనీ, అసోసియేట్స్ అని చెప్పేది, అలాంటి పేర్లో స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నాడు, వాళ్ళకి సూపర్ టైమ్, వాళ్ళకి పెద్ద పెద్ద క్లయింట్స్ అంతా వస్తూ ఉంటారు. 85% కర్కాటకంలో పుట్టిన వాళ్ళు నెక్స్ట్ 1 year లో 2 టెంపుల్ కి కుంభాభిషేకం చేస్తారు. అంత
గొప్ప టైమింగ్ అన్నమాట ఇప్పుడు. ఎస్ ఎస్ సో ఇన్ఫాక్ట్ ఓవరాల్ గా మనం చూసినప్పుడు మీ లైఫ్, మీ హ్యాపీనెస్ వచ్చి కర్కాటకంలో ఉన్న వాళ్ళకి లైక్ ఇట్స్ అ బ్లాస్ట్, అంత బాగుంటుంది. ఫినాన్షియల్ గా మీరు చూసుకోవాలి, ఫినాన్షియల్ గా యూ షుడ్ స్టార్ట్ ఎర్నింగ్. అంటే ఎర్నింగ్ అని చెప్పేది ఏంటంటే సేవింగ్స్ ఇంక్రీజ్ చేయాలి బేసికల్ గా, అంతే, ఇంకేం లేదు. డబ్బులు రాదని చెప్పండి, గురువు బాగున్నప్పుడు ఆటోమేటిక్ డబ్బులు వస్తుంది, బట్ యూ హ్యావ్ టు ట్రై టు సేవ్ ఇట్. ఇప్పుడు ఏంటంటే అప్పులు అంతా క్లియర్, నేను ఇక జాలీగా ఉంటాను, నేను పని చేయను అని ఒక లాజిక్ లో రాకూడదు. నాట్ రిలాక్స్, అది మాత్రం చూసుకుంటే చాలు. ఎలా చూసినా వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత వీళ్ళందరికీ విపరీతమైన డబ్బు వస్తుంది. గురువు కేతు కంజంక్ట్ అవ్వడం కేళ యోగం అని చెప్తాం. అది కర్కాటంకి ధన కుటుంబ వాక్స్థానంలో వస్తుంది. 100% వీళ్ళకి డబ్బు వద్దన్నా వస్తుంది. సో విచ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను. ఎస్. సో పర్సంటేజ్ రకంగా బైరీ చేస్తే కనుక వీళ్ళకి హ్యాపీనెస్ అండ్ ఆర్థికంగా ఎంత వరకు ఉంటుంది? హ్యాపీనెస్ పరంగా మనం చూసారంటే 100 out of 100 ఇవ్వచ్చు. మానసికంగా విపరీతమైన హ్యాపీనెస్, మంచి తెలివి, చెడు చేయాలనే ఉద్దేశమే రాదు, అది ఆ థింకింగే రాదు, ఆ గ్లాండే పని చేయదు, అలా కూడా చెప్పొచ్చు. ఓకే, మంచిది మాత్రమే. అదిలాగా థైరాయిడ్ లో ఉన్న వాళ్ళంతా కొంచెం హెల్త్ చూసుకోవాలి ఈ టైంలో, లేడీస్ ఉన్నారండి. అండ్ కమర్షియలీ మనం చూసాము, ఆర్థికంగా మనం చూసామంటే వీళ్ళ చేతి మీద నుంచి చాలా దాన ధర్మాలు చేస్తారు. సూపర్, పుణ్యం సంపాదించే టైమింగ్. అందుకని ఆర్థికంగా ఒక 80% చెప్పొచ్చు. సో ఇన్ జనరల్ కర్కాటకం వాళ్ళకి మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి, మీతో అన్ని బాగుంటుంది, బీ హ్యాపీ. సో పుణ్యం సంపాదించుకోవడం అంటే పాస్ట్ కర్మలని, ఈ జన్మ కర్మలని క్లియర్ చేసుకోవడమే. ఒకటి మాత్రం, ఒక విషయం మాత్రం నేను చెప్పాలి, అంటే చాలా మందికి ఇది తెలియకపోవచ్చు. పెద్ద పెద్ద హోమాలు చేస్తే మాత్రమే కొన్ని విషయాలు సెట్ అవుతుంది అని ఒక సెగ్మెంట్ ఉంది. అసలు నా దగ్గర డబ్బులే లేదు సార్, ఏం చేయాలి? కొన్ని గుడులకు వెళ్తే మీకు పాపాలు క్లియర్ అవుతాయి. ఇది నేను చెప్పలేదు, అగస్త్యర్ నాడిలో రాసింది. యూనో దిస్ ఇస్ రిటర్న్ స్క్రిప్చర్ రిటర్న్ ఇన్ ఓల్డ్ రిషి ముని వాక్యం అని చెప్తాం. దాంట్లో క్లియర్ గా ఏముందంటే ఒక్కొక్క జాతకానికి ఒక 3 గుడి ఉంది, 3 దేవత ఆరాధన అని చెప్తాం. అది మీరు కంటిన్యూస్ గా చేస్తా ఉంటే మీ యొక్క పాస్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతా ఉంటది. పాపం చేసే పర్సంటేజ్, పాపం ఉన్నా అది డెఫిషియెంట్ గా కింద చిత్రగుప్తుడు క్లియర్ చేస్తా ఉంటాడు. దిస్ ఇస్ నాట్ ఎ స్టోరీ, దిస్ ఇస్ అ లైఫ్ టైమ్ ఎగ్జాంపుల్ వాట్ ఐ యాక్చువల్లీ సా. అదే నేను లైవ్ గా చూసి అది అర్థం చేసుకొని మీకు నేను చెప్తున్నాను. సింపుల్, ఒక క్యాన్సర్ ఉందని నేను కనిపెట్టాను, వాళ్ళ ఫ్యామిలీలో అసలు తెలీదు ఇలా ఉందని. ఆ మనిషి ఇప్పుడు చూసారంటే దే ఆర్ ఇన్ ఆస్ట్రేలియా, చాలా పెద్ద గుడిలో ఆయన పూజ చేసే ఒక ఫ్యామిలీ, నేను ఆర్థికంగా ఓకే కైండ్ ఆఫ్ స్టఫ్, వాళ్ళ జాతకం పంపించారు. మీకు క్యాన్సర్ ఉందనుకుంటాను, మీరు చెక్ చేయండి అని చెప్తున్నాను. ఎ పర్సన్ డజంట్ నో వాట్ ఇస్ ఎ క్యాన్సర్. మీరు క్యాన్సర్ అంటే భయపడతారు అంతే, కరెక్టా? మీకు ఏంటంటే డిగ్రీ ఆఫ్ కంజంక్షన్ చాలా లాంగ్ గా ఉంది. నేను ధైర్యంగా చెప్తున్నాను, మీకు క్యాన్సర్ ఉందనుకుంటాను, మీరు టెస్ట్ చేయించుకోండి. వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేస్తున్నారు, ఒక 1 week లో సెకండ్ స్టేజ్ క్యాన్సర్ అని కనిపెట్టారు. సెకండ్ స్టేజ్ క్యాన్సర్. ఇప్పుడు షీ ఈజ్ అండర్ రికవరీ అయిపోతారు ఆ జాతక పరంగా. అలాగా కంజంక్షన్ లో ఉన్నది స్వామిమలై మురుగన్ గుడి అని ఉంది కుంభకోణంలో. స్వామిమలై మురుగన్ స్థలానికి వెళ్ళి మనం దర్శనం చేసుకుని వస్తే క్యాన్సర్ క్లియర్ అవుతుంది. క్యాన్సర్ కాన పరిహార స్థలం. ఇది నేను చెప్పలేదు, దేవరిషి పితృ వాక్యంలో ఉంది అది. దిస్ ఇస్ వెరీ స్మాల్ వన్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది. ఇది వాళ్ళకి చెప్పాను, లేదండి మీరు స్వామిమలైలో ఎవరైనా పట్టుకోండి ఇమీడియట్ గా, అక్కడ వెళ్ళి ఈ రోజు కొన్ని రోజులు కనెక్ట్ అయ్యి ఆ రోజు అభిషేకం ఇలా చేయించండి, ఆ జాతక పరంగా ఎలా ఉందో ఇది ఇమీడియట్ గా చేయండి, మీరు చూస్తారు. ఆ రోజు ముందు రోజు ఒక హాస్పిటల్లో క్లీన్ చేసి చెక్ చేసేటప్పుడు 4 చోట్ల క్యాన్సర్ స్పాటింగ్ ఉంది అని చెప్పారు. వాళ్ళు ఇంకొక అభిప్రాయం కోసం ఇది చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకొక చోట వెళ్ళారు. అక్కడికి వెళ్తే లేదు సార్ ఒక చోటే ఉంది, ఇది క్లియర్. దాంట్లో దర్ ఇస్ ఎ స్పెసిఫిక్ స్కాన్ కాల్డ్ పెట్ స్కాన్, అక్కడ చూసారంట. ఎంఆర్ఐ చూసినప్పుడు సరిగ్గా తెలీదు, పెట్ స్కాన్ చూసినప్పుడు దే అండర్స్టూడ్ దట్స్ ఓన్లీ 1 point. అది చిన్నగానే ఉంది, దట్ ఈస్ ఇన్ సెకండ్ స్టేజ్. అప్పుడు దాని ఇప్పుడు 1 week బిఫోర్ కినో 1 week ఆఫ్టర్ గా బాడీలో ఏం చేంజ్ జరిగింది నాకు తెలీదు. దే విజిటెడ్ దేర్. వాళ్ళు చెప్పి ఇమీడియట్ గా టెంపుల్ విజిట్ చేసి, మీ ఇప్పుడు ఏంటంటే ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళు వచ్చి చూడలేదు, మీ బ్లడ్ రిలేషన్ ఎవరైనా వెళ్ళి చేస్తే మీకు పని చేస్తుంది. అంతే, కుజుడు ఉన్నాడు కదా ఒంట్లో, మీ ఒంట్లో రక్తం ఇస్ బేసిక్లీ బాడీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. మీ
మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ తమ్ముడు, మీ చెల్లి, మీ బ్లడ్ రిలేషన్ గా ఉండాలి. సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్లడ్ రిలేషన్ వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకొని వస్తే ఆటోమేటిక్ గా చేంజ్ వస్తుంది. ఇట్ విల్ వర్క్. కానీ ఎన్ని వీక్స్ అని ఉంది కొన్ని ప్రశ్నల్లో, ఒక 16 వీక్స్ సార్, 18 వీక్స్ అని మనం చెప్తాం. అలా చేసినప్పుడు ఇమ్మీడియట్ గా రిజల్ట్ వస్తుంది. ఫ్యామిలీలో ఎప్పుడు గొడవనే ఉంది. ఇది ఒక సెపరేట్ సబ్జెక్ట్. ఐ థింక్ యూ హావ్ టు టాక్ సెపరేట్లీ. కర్కాటకంలోకి బికాజ్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను అడిగేశాను. అండ్ వాళ్ళకి రెమెడీ చెప్పాలి సార్ మనం కర్కాటక రాశి వారికి. ఈ రెమెడీ అని మనం చూసామంటే మీరు ఈ పుణ్య నదిలో గ్యారంటీగా స్నానం చేయడం. ఎందుకంటే చంద్రస్థలంగా ఉన్నప్పుడు గ్యారంటీగా నది స్నానం చేయడం అనేది ముఖ్యం. పాసిబ్లీ యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ యువర్ జన్మ నక్షత్రము. లేదంటే సోమవారం రోజు పొద్దున మీరు దర్శనం చేసుకోండి. ఐ మీన్ నదిలో స్నానం చేసి పక్కన ఉన్న అమ్మవారు, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా నదిలో మీరు స్నానం చేశారంటే దుర్గమ్మ తల్లిని వెళ్ళి దర్శనం చేసుకొని రావడం విపరీతమైన చేంజ్ వస్తుంది. సో ఆటోమేటిక్ గా మీ లైఫ్ బాగుంటుంది. ఫస్ట్ టైం మాత్రం అక్కడ చేయండి. ఇది నార్మల్ గా ఏ ఒక పరిహారమైనా మినిమం 9 వీక్స్, అప్పుడే ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్. ఒక 5-6 వీక్స్ లో మీరు చేంజ్ చూస్తారు. అప్పుడు మీరు కృష్ణా నదిలో ఫస్ట్ టైం వెళ్ళి స్నానం చేసి మీరు దుర్గా అమ్మని చూసిరండి. తర్వాత మీ ఊర్లో ఉన్న దుర్గని మీరు చూడండి, ఇంట్లో స్నానం చేసి చూసిరండి, అంతే. వై ఐఎమ్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు టెల్ యు, గుడికి వెళ్ళడం వల్ల విపరీతమైన చేంజ్ ఉంటుంది అనేది ఇన్నెవిటబుల్. నేను చెప్పేది చాలా మంది నాస్తికులు ఉంటారు, నేను అసలు నమ్మనరా బాబు అంటారు. రియాలిటీ ఏంటంటే వాళ్ళ లైఫ్ మారాలి అంటే వాళ్ళ కోసమే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు కోరుకొని ఉంటాడు, అరే వీరు బాగుంటాడు, ఎలా అయినా వీరు మారాలి అని. ఆయన జాతకంలో ఏం బాగాలేదు. సో అందుకని ఇట్స్ గుడ్ దట్ యు డూ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.